ఈ కాంపిటీషన్ నా చిన్నప్పుడు జరుగుంటే ఇందులో నేను ఛాంపియన్ అయ్యిండేవాడిని. నేను చిన్నప్పుడు కర్ర బిళ్ళ ఎంత గొప్పగా ఆడేవాడంటే పోరడన్ని బిళ్ళలు ఎగిరిపోయి పోరడన్ని కర్రలు విరిగిపోవడం చూసి మా ఊరి వాళ్ళంతా కంగారు పడిపోయేవారు. ఓకే ఓకే పెద్దన్నయ్య, నేను చిన్నప్పుడు ఆడినవన్నీ మర్చిపోయాను. రేపే ఈ కాంపిటీషన్ జరుగుతోంది. రేపు ఇందులో గెలవాలి అంటే ఈ రోజు మనం చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. మోటు, కర్ర బిళ్ళ ఆడడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. పదండి, నేను మీతో ప్రాక్టీస్ చేయిస్తాను. రండి. గెలుస్తాడు. జానీ కాంపిటీషన్ లో గెలుస్తాడు. ఓడిపోతారండి, ఓడిపోతారు. మోటు పతులు ఓడిపోతారు. కవిత చెప్పారు. అరే, కవితల సంగతి పక్కన పెట్టు, వాటిని వదిలేయ్. కాంపిటీషన్ లో ఎలా గెలవాలో వాటి గురించి ఆలోచించు. చూడండి, కర్రని ఎదుకో ఇలా పట్టుకోవాలి, బిళ్ళని ఇలా కింద పెట్టాలి. కర్రతోటి బిళ్ళని చివరి భాగాన ఎదుకో ఇలా కొట్టాలి. ఆ తర్వాత ఇలా గట్టిగా సారీ, పొరపాటున కర్ర చేతిలోంచి ఎగిరిపోయింది. చూడండి, ఈ కర్రని బలంగా గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు మీ దృష్టి అంతా అదిగో ఆ బిళ్ళ మీద ఉండాలి. కళ్ళు అటు ఇటు తిప్పకూడదు. ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు నేను ట్రై చేసి చూస్తాను. దీన్ని నేను దాచేస్తాను. అప్పుడు వాళ్ళు కర్ర బిళ్ళ ఆడలేరు. కర్ర నా మీద వచ్చి పడదు. అరే, బిళ్ళ ఏమైపోయింది? ఇప్పుడు ఆ బిళ్ళ ఎక్కడ పోయి పడిందో ఎవరు చెప్పగలరు? కాంపిటీషన్ లో ఉన్న రూల్ ఇదే. ఎవరు కొట్టిన బిళ్ళ ఎక్కువ దూరం వెళ్లి పడుతుందో వాళ్ళకే బహుమతి దక్కుతుంది. మోటు పత్రులు నా సహోదరులరా, ఇలాంటి సమయంలో ఉపయోగపడుతుందని నేను ఒక హైటెక్ బిళ్ళను తయారు చేశాను. ఇదిగో చూడండి. ఓయ్ మిత్రమా, ఈ బిళ్ళ ఎంత దూరం వెళ్తుందో దీనిలో ఉన్న మీటర్లో తెలిసిపోతుంది. ఇది బూమరాంగ్ లాగా మాక్సిమం డిస్టెన్స్ కి వెళ్లిన తర్వాత దానంతట అదే తిరిగి వచ్చేస్తుంది. అవును మిత్రమా, ఇదిగో చూడండి. దీని డిజిటల్ మీటర్ మీద డిస్టెన్స్ రాసుంది. ఇదిగో చూడండి, 100 మీటర్లు. శభాష్ పెద్దన్నయ్య, శభాష్. ఎంత అద్భుతమైన బిళ్ళను తయారు చేశారు. ఇవ్వండి, ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తాను. మిత్రమా, నేను విషయం చెప్పడం మర్చిపోయాను. బిళ్ళ ఇంట్లోకి వెళ్ళిందంటే అది తిరిగి రాదు. బిళ్ళ బాక్సర్ అన్నయ్య ఇంట్లోకి వెళ్ళింది. బాక్సర్ అన్నయ్య ఇంట్లో దాన్ని ఎవరు తీసుకొస్తారు? ఎవరైతే కొట్టారో వాళ్ళే తీసుకురావాలి మిత్రమా. పెద్దన్నయ్య, ఆ ఇంట్లోకి వెళ్ళటం అంటే బాక్సర్ తో తన్నులు తినటమే. నువ్వు మరో బిళ్ళను తయారు చేయొచ్చు కదా. మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఇంత త్వరగా నేను మరో బిళ్ళని ఎలా తయారు చేయగలను? ఇప్పుడు వస్తుంది మజా, ఇప్పుడు వస్తుంది మజా. బాక్సర్ ఇప్పుడు మోగిస్తాడు వీళ్ళ బాజా. ఐడియా సజ్జి, వినండి. ఎవరు? ఏం కావాలక్కయ్యా? సార్, నేను డిటర్జెంట్స్ అమ్ముకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇది మా చెంకి డిటర్జెంట్. సార్ గారు, మీ కిటికీ తలుపులు విరిగిపోయాయి. నేను కిటికీ తలుపులు బాగు చేస్తాను. అరే లేదు బాబు, ఏమీ విరగలేదు. బహుశా విరిగే ఉంటుంది. మీరే వెళ్లి ఒకసారి చూసుకోండి. ఏమీ విరగలేదని చెప్పానా? నేను వెళ్లి చూడను. ఏమీ విరగలేదు. ఇంకోసారి ఫోన్ చేసామంటే జాగ్రత్త. మీరు చెప్పండి, ఏం డిటర్జెంట్ అన్నారు? ఎవరు? మేడం, ఒక్క నిమిషం ఆగండి.
హలో సార్, మీ సీలింగ్ కనుక విరిగిపోయిందంటే ఒకసారి చెప్పండి, మేము సీలింగ్స్ రిపేర్ చేస్తాం. అదే ఏమీ విరగలేదు. ఇదిగో అమ్మాయి, నేను ఆడపిల్లల మీద చేయి చేసుకోను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు నా గెస్ట్ కదా, అతిథి సత్కారం చేసుకొని అరే నాకు ఏమనిపిస్తుందంటే ఈ బాక్సర్ కి ఓ పంచింగ్ బ్యాగ్ ని గిఫ్ట్ గా ఇవ్వాలని. ఎప్పుడు చూసినా మననే పంచింగ్ బ్యాగ్ అనుకుని మన మీద ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒళ్ళు వాచిపోతోంది. ఇలా చూడు, పొరపాటుగా బిళ్ళగాని విరిగిపోలేదు కదా. ఇప్పుడంతా బాగుంది. జాన్ ఆగు, మర్యాదగా బిళ్ళ తిరిగిచ్చేయ్, లేదంటే పశ్చాత్తాపడాల్సి వస్తుంది. పడతాను, తీరిగ్గా పడతాను. కానీ ఇప్పుడు పశ్చాత్తాపడవలసిన సమయం మీదే. ఈ బోడి బిళ్లతో నా తల మీద కొడతారా? 1-2 సార్లు కాదు, బోలెడు సార్లు. ఈ కాంపిటీషన్ లో మిమ్మల్ని గెలవనివ్వను. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. దీన్ని ఉపయోగించడానికి పనికి రాకుండా చేస్తాను. దీన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాను. పూర్తిగా దీన్ని పనికి రాకుండా చేస్తాను. జాన్స్, అంతకంటే ముందు నేను నిన్ను అంతం చేస్తాను. నిన్ను అంతం చేస్తాను. కాచుకో, దీన్ని కాచుకో, కాచుకో. ఉండు, ఒకసారి చూద్దాం ఇది ఇంకా పనిచేస్తుందా లేకపోతే జాన్ దీన్ని పాడు చేసేసాడు. చూస్తుంటే ఇది సరిగా పనిచేస్తున్నట్టుగా అనిపించటం లేదు. పడిన శ్రమంతా వృధా అయిపోయింది. అరే పెద్దన్నయ్య, ఏదో ఒకటి చేయండి. ఇది కరెంట్ షాక్ కొడుతోంది. మోటు నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఇందులో ఏదో గడబిడి జరిగినట్టుంది మిత్రమా. రబ్బర్ గ్లౌజ్ వేసుకోండి, అప్పుడు షాక్ కొట్టదు. ఓకే పెద్దన్నయ్య, ఇదిగో నేను తీసుకున్నాను. వావ్, అద్భుతం. వెళ్ళిప్పటికే 1 కిలోమీటర్ ట్రావెల్ చేసింది, అయినా ఇంకా కింద పడనే లేదు. మళ్ళీ అది ఇటు పక్కే వస్తుంది, నా తల మీద పడుతుంది. నా తల దానికి బాగా నచ్చినట్టుంది. రండి పారిపోదాం. ఈ బిళ్ళ అసలు నా బుర్ర వెనకే ఎందుకు పడుతోంది? దానికి నా బుర్రకి ఏమిటి సంబంధం ఉంది? వీల్లేదు.
జాన్, నువ్వు ఆ బిళ్ళని చాలా చులకన చేశావు కదా, అది ఇప్పుడు నీ వెంట పడి పడి నిన్ను వేధిస్తోంది. సోదర సోదరీమణులారా, ఈ రోజు ఇక్కడ జరిగిన ఈ పోటీలో మోటు పత్రులకి మొదటి ప్రైజ్ ఇవ్వబడుతోంది. ఆశ్చర్యంగా ఉంది, వాళ్ళు కొట్టిన బిళ్ళ ఇంతవరకు కింద పడనే లేదు. చూడండి, ఈ డిస్టెన్స్ మెషర్ మిషన్ లో అంతకంతకు దూరం పెరిగిపోతోంది. అది ఇంకా ఎంత దూరం వెళ్ళి ఆగుతుందో ఎవరికీ తెలియదు. అరే ఆగండి, నా కడుపులోంచి ఆ బిళ్ళని ఎవరు బయటికి తీస్తారు? అరే ఆగండి, ఆగండి.